హాయ్ అండి. నేనైతే ఈరోజు ఆంధ్ర సైడ్ ఫేమస్ అయిన ఎండు రొయ్యలు, గోంగూర అయితే చేయబోతున్నాను. ఈ కూర అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక ముద్ద ఎగస్ట్రా తినాల్సిందే. నాకైతే గోంగూర అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి గోంగూర ఇష్టమో కామెంట్ చేయండి. అయితే ఏమీ లేదు, చాలా సింపుల్ అండి. ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకో, బాండీలో నూనె వేసుకున్న తర్వాత చిక్కుకుని క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలైతే వేసేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. అదే బాండీలో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి, ఉల్లిపాయ లేకుండా చేస్తున్నానండి. 2 రోజులన్నా నిలువ ఉంటుంది. 4, 5 టమోటాలు కూడా అదే మీ గోంగూరకు తగ్గగా టమోటాలు అయితే వేసేసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకున్న తర్వాత గోంగూర కూడా చిక్కుకునేది వేసేసుకోవాలి. అది కూడా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసేసుకోవాలి. కారం అదేనండి, మసాలా కారం వేసుకోవాలి. అది కూర కారం అయినా పర్వాలేదు. అది కూడా వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా వడ్డించేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముద్ద ముద్దకి ఒక కూర అయితే తగులుతుంటే